కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ కామర్స్ లెక్చరర్ వ్యవహారం సంచలనంగా మారింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించి నిరుద్యోగ యువతిని లోబర్చుకునేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారాన్ని స్వయంగా లెక్చరర్ భార్య బయటపెట్టగా హ్యూమన్ రైట్స్ సంస్థ సహకారంతో బాధిత యువతికి అండగా నిలిచి దురాఘాతాన్ని అడ్డుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మచిలీపట్నానికి చెందిన జాషువా గతంలో ఓ మహిళా కళాశాలలో కామర్స్ లెక్చరర్ గా పనిచేసి ప్రస్తుతం అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ నిరుద్యోగ యువతిని లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి తన కోరికలు తీర్చాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నం గొడుగుపేటలోని ఓ దేవాలయం సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని యువతిని అక్కడికి రప్పించే ప్రయత్నం చేశాడని సమాచారం. విషయం తెలుసుకున్న భార్య అక్కడికి చేరుకుని భర్త వ్యవహారాన్ని బట్టబయలు చేయడంతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జాషువాతో తనకు 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, వివాహానంతరం నుంచే ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని భార్య ఆరోపిస్తోంది. గతంలో కూడా పలువురు యువతులను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, రాజకీయ అండదండలతో వివాదాలను రాజీ చేసుకున్నాడని పేర్కొంది. మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఘటనపై హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. నేను జాషువా గారి భార్యనండి. ఆయన అమినగడ్డ కాలేజీలో కామర్స్ లెక్చరర్గా చేస్తున్నాడు. ఈరోజు అతను ఒక అమ్మాయితో రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరకటం వల్ల అక్కడికి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్తే ఆ అమ్మాయితో ఇతను ఉండటం చూశాను నేను. హ్యూమన్ రైట్స్ రజనీ గారిని ఆశ్రయించగా ఆవిడ సహాయంతో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అతను గతంలో కూడా ఇలా చాలాసార్లు దొరికి చాలా గొడవలు అయినాయి. మొన్న ఫిబ్రవరి నెలలో కూడా చల్లపల్లిలో ఒక అమ్మాయి సౌమ్య అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ ఇదే పనులు చేయటం వల్ల హ్యూమన్ రైట్స్ వారి ద్వారా ఇవాళ ఈ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం జరిగింది. గతంలో కూడా ఇంట్లో చాలా హెరాస్మెంట్లు చేస్తాడండి. ఇతనికి బాగా ఉమనైజరు. చాలాసార్లు ఖండించడం జరిగింది. అయినా అతనిలో మార్పు లేదు. ఇంట్లో కూడా డబ్బులు ఏమి జీతం ఏమి ఇవ్వకుండా నన్ను పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను చాలా ఇబ్బందులు పడతా ఈరోజు ఇలా మీడియా ముందు మాట్లాడే పరిస్థితి నాకు వచ్చింది. నా మ్యారేజ్ అయ్యి 25 years అయిందండి. నన్ను కూడా ఇలాగే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. 25 ఏళ్ల నుండి కూడా నేను ఇదే బాధలో ఉన్నాను. కొంచెం బయటకు వస్తే పరుగు పోద్ది ఎందుకు అన్నట్టు ఊరుకున్నాను. కానీ శృతి మించిపోతుంది. ఇంట్లో హెరాస్మెంట్ బాగా ఎక్కువైపోయి తట్టుకోలేని పరిస్థితి అండి. నన్ను కూడా బాగా కొడతాం తిడతాం. బాగా తాగొచ్చి ఆ తాగుబోతోళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళ సహాయంతో నానా రకాలైన మాటలు అనేవాడు. ఇంకా అది భరించలేక నేను ఈరోజు మీడియా ముందు మాట్లాడుతూ నా 25 సంవత్సరాల నుండి నేను ఈ చిత్రవద అనుభవిస్తున్నానండి. ఇతను గతంలో కూడా ఒక 10 సంవత్సరాలు లేడీ ఎంతుల కాలేజీలో మాస్టర్గా చేశాడు. ఇప్పుడు రీసెంట్గా 3 years బ్యాక్ అవినిగడ్డ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. లేడీ ఎంతుల్లో కూడా చాలా విషయాలు నాకు తెలిసేవి. ఒకసారి అయితే ఇంటికి ఒక అమ్మాయి కూడా వచ్చింది నన్ను మ్యారేజ్ చేసుకుంటానని. అది కూడా చాలా పెద్ద గొడవ అయింది. అప్పటి నుండి మారతాడు అనుకున్నాము. కానీ అతనిలో కేసులేం పెట్టలేదండి. కేసులు పెట్టకుండా అమ్మాయిని అమ్మ మరి ఏం చెప్పాడో ఏమో అమ్మాయి వెళ్ళిపోయిందండి. తర్వాత కూడా 2-3 సార్లు ఇలా అమ్మాయిలతో చాటింగ్లు ఫోనుల్లో మాట్లాడటం, అమ్మాయిలు రూములకి తీసుకెళ్తున్నాడని వాళ్ళు వీళ్ళు చెప్పినా నన్ను చాలా తిట్టి ఎన్ని ఉట్టి మాటలు నువ్వు నమ్మమాక అని బాగా కొట్టేవాడండి. అడిగితే చాలా ఇబ్బందులు పడ్డాను నేను ఇతనితో 25 సంవత్సరాల నుండి. ఇప్పుడు కేసు పెట్టాలని నిర్ణయించుకున్నాను. పరసా కృష్ణకు వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఉమ్మడి ధనరాజు స్పష్టం చేశారు. ఆర్థిక లావాదేవీలపై జరిగిన గొడవను పార్టీకి ఆపాదించడం మంచి విధానం కాదన్నారు. అధికార పార్టీలోకి గోడలు దూకే ఊసర వెళ్లి పరసా కృష్ణ అని ఆయన విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు నిజమెరిగి వార్తలు రాయాలని సూచించారు. అసత్య కథనాలు వండి వారుస్తున్న పచ్చపత్రికలు జర్నలిజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నాయని ధనరాజు మండిపడ్డారు. విజయవాడ నగరం గాంధీనగరంలో 2 స్నేహితుల మధ్య తాగి ఫైనాన్షియల్ వ్యవహారంలో మరి పరసా కృష్ణ అనే అతను చావా వెంకటరత్నం చౌదరి అనే అతన్ని కత్తితో కొట్టడం జరిగింది. అయితే దాన్ని కొన్ని మీడియా ఈరోజు
ప్రచురించిన దాంట్లో భాగంగా అతన్ని వైకాపా నాయకుడిగా సంబోధించారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అతను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తూ ఉంటాడు. 2024 ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజే, రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే వైకాపా నుండి తెలుగుదేశంలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని మరి వైకాపా నాయకుడిని సంబోధించడం మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. మేము అతని విషయంలో మేము మాట్లాడతలేదు, కానీ నిజాలు తెలుసుకోకుండా ఒక మీడియా, ఒక జిల్లా అధ్యక్షుడు, వైకాపా జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, రాష్ట్ర నాయకత్వం ఉంది, వారిని పరిగణలోకి తీసుకొని వారితో మాట్లాడి అతను వైసీపీ నాయకుడా కాదా అని తెలుసుకోకుండా ఈ విధంగా ప్రచురించడం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీరు పోషించాల్సినది, విలేకరులు పోషించాల్సినది నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పకుండా ఏయో అబద్ధాలు, ప్రతిదీ చిన్న విషయం ఏది జరిగినా అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నెట్టడం అనేది చాలా తప్పు. మేము ఎన్నోసార్లు చెప్పుంటాం. నిజానిగా మీరు ప్రకటించండి, మీకు కూడా విలువ ఉంటుంది. కొన్ని మీడియాకు ఇటువంటి నిజాలు చెప్పే అలవాటు లేదు. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కడి మీద ఏదో బురద జల్లి వాళ్ళ పేరు చెప్పేసి కాలం గడుపుకునే వ్యవహారం చేస్తున్నారు. అన్ని మీడియా కాదు, కొన్ని మీడియా అయితే పూర్తిగా వాళ్ళకి అదే పని. ఒకవేళ నిజమైన దాన్ని అబద్ధం కింద తీసుకెళ్ళి ప్రచారం చేయడం వాళ్ళకి అలవాటు. అతని మా పార్టీలో లేడు. అంతకుముందు కూడా మా పార్టీలో ఉన్న అతని ఒక కోవర్ట్ లెక్క పనిచేశాడు. మా పార్టీ వ్యవహారాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటా ఒక రంగు పులిమిన వ్యక్తి అతనికి మాకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ మీరు అలా చిత్రీకరిస్తే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కలిసి మీడియా మీద మరి ఒకసారి మేము మీ గురించి చెప్పాల్సి వస్తుంది. సమాజంలో చాలా చురుకైన పాత్ర, చాలా శక్తివంతమైన పాత్ర పోషించేది మీడియా. దాన్ని పత్రికా స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని ఏది జరిగినా, ఈరోజు సమాజంలో ఏది జరిగినా కూడా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఏదైనా నష్టం జరిగినా, ఏదైనా ఎవరికైనా దెబ్బలాటలు జరిగినా, ఏది జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది అంటారు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ, గతంలో ఒక 5 నెలల క్రితం, 6 నెలల క్రితం సత్యవేడుగు ఎమ్మెల్యే గారు రాసలీల చేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన రాసలీల చేస్తుంటే ఆ వీడియో వెలుగులోకి వస్తే అతను మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని రాశారు. 2019కి అయిపోయింది, మాజీలు అందరూ అయిపోతారు. 2024కి మళ్ళీ ఫ్రెష్గా వచ్చారు. ఆయన ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా మాజీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అని రాయటం. ఇతను పర్సా క్లైవ్ కృష్ణ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు, కోవర్ట్గా నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీలో తాను వెళ్ళటానికి కోవర్ట్లాగా ఉంటూ తన రూట్ మ్యాప్ వేసుకుంటూ ఏదో ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత తగాదాల వల్ల జరిగినది ఇన్సిడెంట్. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ సింగిల్ హ్యాండ్ తో ఆర్టీసీ బస్సు డ్రైవింగ్ చేసిన డ్రైవర్ ప్రయాణికులను హడలెత్తించాడు. సింగిల్ హ్యాండ్ తో డ్రైవింగ్, సింగిల్ హ్యాండ్ తో హారన్ కొడుతూ బస్సును నడపడంతో ప్రయాణికులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. కోడూరు నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కేవీ రావు సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడు. కండక్టర్ వైఎల్ బాబు సహా పలువురు ప్రయాణికులు వారించినా పట్టించుకోకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్సు ఆపితే క్రిందకు దిగేస్తామన్నా వినకుండా బస్సు నడిపాడు. బస్సు డ్రైవర్ నిర్వాకానికి భయపడిన ప్రయాణికులు కంకిపాడులో దిగిపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రజలను బొద్దింకలతో పోల్చడం సరికాదని ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు తెలిపారు. దేశంలో నిరుద్యోగ యువతను ప్రజలను బొద్దింకలతో దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చడం సరికాదని రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం
విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం విలువలు ప్రమాదంలో పడుతున్నాయనే ఆందోళన యువతలు, విద్యార్థులు తీవ్రంగా పెరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలు అసలు సమస్యలను పక్కన పెట్టి ప్రశ్నించే గొంతులను అణచివేయడంపైనే ఎక్కువ దృష్టి పెడుతోందనే భావన దేశవ్యాప్తంగా కనిపిస్తోందన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను, ప్రశ్నించేటటువంటి ప్రజల్ని బొద్దింకలతో, కాక్రోచ్తో పోల్చడం సరైనటువంటి పద్ధతి కాదు. కాక్రోచ్తో పోల్చిన వెంటనే అభిజిత్ అనేటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి, కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా ఈ దేశంలో నిరుద్యోగ యువత, మహిళలు, కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలు, గత ప్రభుత్వాలు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఎన్నికల వాగ్దానాలు, ముఖ్యంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ట్రెండింగ్, జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా RYSFగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా నిరుద్యోగ యువత చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇలా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా కాక్రోజులన్నీ కలిసి ఏర్పాటు చేసినటువంటి పార్టీగానే మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. ప్రశ్నించే గొంతుకులన్నిటికీ ఇదొక వాయిస్గా ఉంటుంది అని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి, బయట నుంచి ఎవరు బంగారం కొనొద్దు, పెట్రోల్, డీజిల్ వాడకాలు తగ్గించమని ఒక పక్క ప్రధానమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో అంతా ప్రచార ఆర్భాటాలు తప్ప ఉపయోగం ఏమీ లేనటువంటి పద్ధతుల్లో ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా కాకుండా అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక పక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఉద్యోగాల కల్పన లేనటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు అడిగితే పకోడీ బళ్ళు పెట్టుకొని, టిఫిన్ బళ్ళు పెట్టుకొని బస్టాండ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవినీతి విలయతాండవం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రశ్నించే గొంతుకులు రావాల్సినటువంటిది ఉంది. నగరంలోని సత్యనారాయణపురం ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక లక్ష్మీనగర్ భగత్ సింగ్ రోడ్లోని ఓ నూడిల్స్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి. ప్రమాద తీవ్రత ఎక్కువ కావడంతో అక్కడున్న గ్యాస్ సిలిండర్లు వరుసగా పేలిపోవటం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పేలుళ్ల శబ్దాలతో పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా కుదిపేసినట్లు మారాయి. మంటలు ఎగిసిపడుతూ నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేక గ్యాస్ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.